ఇక గత ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపైన ప్రస్తుతం తీవ్ర దుమారమైతే సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి పైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ ఒప్పందాలపైన బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. బాలినేని వ్యాఖ్యలు చూస్తుంటే అబద్ధాలు కూడా ఆయన ఇంత గొప్పగా చెప్పగలరా అని అనిపిస్తుందని ఫైర్ అయ్యారు. పార్టీ నేతల మెప్పు పొందటానికి బాలినేని ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చెవిరెడ్డి వ్యాఖ్యలకు బాలినేని స్పందించారు. సెకీతో ఒప్పందం అంశంతో తనకు సంబంధం లేదని బాలినేని స్పష్టం చేశారు. ఇక తాను స్కామ్ లో ఉన్నట్టు నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ధైర్యం ఉంటే చెవిరెడ్డి బహిరంగ చర్చకు రావాలని బాలినేని సవాల్ విసిరారు. తాను ఎవరి మెప్పు పొందడానికి మాట్లాడటం లేదని బాలినేని తేల్చి చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇప్పుడు జాతీయ అంతర్జాతీయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుదిపివేస్తున్న ఒకే ఒక అంశం ఎనర్జీలో సెకీ అంటారు. ఇది సెకీ అంటే సోలార్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అనే దాంతో ఒక ఎనర్జీ ఒప్పందం జరిగింది గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో. ఈ గత ప్రభుత్వంలో జరిగిన ఈ ఒప్పందంలో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు దీంట్లో లంచం తీసుకున్న అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేస్తున్న సమయంలో ఇటు ఆ సమయంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, అదే సమయంలో ఇటు చిత్తూరు జిల్లా నుంచి ఒంగోలుకి వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. దీన్ని మొత్తం మనం పూర్వాపరాలు చూసుకుంటే గత ప్రభుత్వంలో సోలార్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో తీసుకునేందుకు అదాని నుంచి జగన్మోహన్ రెడ్డి భారీగా లంచం తీసుకున్నారని చెప్పి ఒక అంశం తెరపైకి వచ్చింది. దీంట్లో అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిపై కూడా ఈ మొత్తం మీద ఈ వ్యవహారం అయితే ఆయన మీద కూడా బురజల్లే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి తాను మెప్పు పొందేందుకు, అలాగే పార్టీలోంచి వెళ్ళిపోయి ఇటు పవన్ కళ్యాణ్ దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ వాళ్ళ దగ్గర మెప్పు పొందేందుకు జగన్మోహన్ రెడ్డి మీద అన్ని అబద్ధాలు చెప్తున్నాను. అబద్ధాన్ని కూడా చాలా అందంగా చెప్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి హయాంలో ఒక మంచి పథకం ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందింది. ఎందుకంటే టీడీపీ హయాంలో 4 రూపాయలు దొరికే కరెంటు ఛార్జీని కేవలం ₹2.50 ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇలాంటి దాన్ని ఒక క్యాబినెట్ రూపంగా ఒక మంత్రి స్థానంలో ఆయన ఉండి సంతకాలు చేశారని, ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు టీడీపీ వాళ్ళని అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆనందింపజేయాలని, అలాగే ఎమ్మెల్సీ సీటు కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎమ్మెల్సీ సీటు కూడా పొందేందుకు ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్గా కూడా బాలినేని కూడా స్పందించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పేరు చెప్తేనే చిత్తూరు జిల్లాలో అందరూ ప్రజలు భయపడే పరిస్థితుందని, అలాంటిది మరీ ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి టూగా వ్యవహరిస్తున్నారని, ఒక మిథున్ రెడ్డిని ఒంగోలు ప్రాంతంలో రీజనల్ కోఆర్డినేటర్ వేసిన 2 రోజుల్లోనే ఆయన మార్చారంటే అక్కడ ఆయన ఎంత లాబింగ్ చేస్తున్నారో అర్థమైపోతుందని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొకసారి తన గురించి అలాగే తన వ్యక్తిత్వంపై గురించి కానీ మాట్లాడితే ఆయన చిట్టా మొత్తం విప్పాల్సి వస్తుందని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధంలో మరికొంత వ్యవహారాలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తనను తీవ్రంగా అన్యాయం చేశారని, తనకు గౌరవం లేదని, విలువ లేదని, ఎలక్షన్ల ముందు కూడా తాను పార్టీని వీడవలసిందని, కానీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి మూలంగానే తాను పార్టీలో కొనసాగానని, మరీ ముఖ్యంగా కుటుంబ వ్యవహారంలో విజయమ్మ కావచ్చు, వైఎస్ షర్మిల కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి మరొక కోణంలో చెప్పారు. అలాగే తాను అవినీతికి పాల్పడినట్టు ఎక్కడైనా కానీ నిరూపించగలిగితే తాను రాజకీయంగానే కాదు ఆత్మహత్య కూడా చేసుకుంటాం మా కుటుంబం అంతా కూడా అని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. అలాగే ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన ఏ మాటలో కూడా నిజం లేదని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తే చాలా అవినీతి పరుడని, ఎందుకంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎక్కడా కూడా ప్రకాశం జిల్లాలో వైసీపీకి నాయకులు లేరా, ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో అధ్యక్షుడిగా చేయడం ఏంటని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కూడా ఈయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే బాలినేని చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పుడు పక్కన పెడితే ఆ టైంలో ఏదైతే ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఎనర్జీతో సెకీతో ఒప్పందం చేస్తుంది, 2021 సెప్టెంబర్లో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఆనాడు మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు సంబంధం లేదని ఈ రోజు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈయనకి సంబంధం లేకుండా, మంత్రికి సంబంధం లేకుండా మొత్తం కూడా సీఎంఓ కార్యాలయం కావచ్చు, ఆనాడు సెక్రటరీకి పనిచేసిన శ్రీకాంత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫైల్ నడిపించారు. భారీగా ఈ ఎనర్జీలో అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా టార్గెట్ చేసింది. ఈ కేసులో కూడా కేసులు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలని కూడా పెద్ద ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్.